అయితే డివిఎస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చిందండి, భీమ్లా నాయక్ అని చెప్పి, అడవి తల్లిని ప్రేమించేటువంటి పోలీస్ ఆఫీసర్. అది యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇప్పుడు అడవి తల్లి మీద ఉన్న ప్రేమ ఏందనేది ఇప్పుడు ఖచ్చితంగా పెద్దిరెడ్డికి సంబంధించిన కుటుంబం మీద మొత్తం కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి. సో భీమ్లా నాయక్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే అటవీ శాఖ మంత్రిగా ఎలా ఉండకూడదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ శాఖ మంత్రిగా ఎలా ఉండాలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇద్దరు అటవీ శాఖనే మరి వాళ్ళు మంత్రులుగా పనిచేసిన దీంట్లో ఇవాళ ప్రజల్లో చర్చ, బేరీజ్ వేసుకోవటం. ఇప్పుడు ఇవాళ ఏది రెవెన్యూ మంత్రి అంటే ఇక భూములు దోచేయమనా, అటవీ మంత్రి అంటే అడవులు దోచేయమనే ఒక క్యాబినెట్ని అతను దోపిడీ క్యాబినెట్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ 24 ఎకరాల్లో ఏమో నిర్ధారించారు అటవీ భూమిని ఆ మంగళంపేట అడవుల్లో ఇతను కబ్జా చేశాడు. ఫస్ట్ 75 ఎకరాలు అన్నారు, దానిలో పట్టా ఎంత ఉంది? 25 ఎకరాలకు ఉంది. కానీ ఆ ఎఫ్బిఎంలోకి వచ్చేసరికి మళ్ళీ మారిపోయింది, 55 ఎకరాలు అన్నారు. అడంగల్లోకి వచ్చేసరికి నీకు 75 ఎకరాలు చూపించారు. ఇప్పుడు మొత్తం అంతా సర్వే చేసి పవన్ కళ్యాణ్ ఆదేశించాడు, క్రిమినల్ కేసులు కట్టమన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, మిథున్ రెడ్డి పైన, ఆ తర్వాత ద్వారకానాథ్ రెడ్డి పైన, ఆ పెద్దిరెడ్డి మరదల పైన కూడా ఇవాళ కేసులు ఫైల్ అయ్యాయి. ఎందుకంటే ఇది నాన్ బైలబుల్ అఫెన్స్. ఇక దీనికి అసలు నీకు అటవీ శాఖ, నువ్వు భూమి ఆక్రమించావంటే అటవీ భూమి, నీకు అసలు బెయిల్ కూడా రాదనమాట. అక్కడే కాదు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి దగ్గర 14 మండలాల్లో ఒక 25,000 ఎకరాలు కబ్జాలు చేశారు. 4 నియోజకవర్గాలు, పొంగనూరు అయింది, వాళ్ళ తమ్ముళ్ళు పలమనేరు, లేకపోతే తంబళ్ళపల్లి, నెక్స్ట్ మదనపల్లి, ఏది బుగ్గమఠం 125 ఎకరాలు చంద్రగిరి రాజులు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు 25 సెంటు ఉందంట. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 25 సెంటు అంటే మొత్తం తుడిచేశారు. ఇప్పుడు ఇవాళ తిరుపతి బేస్గా ఈ ముఠా, ఏది నేరగాళ్ళ ముఠా, కొండ మీదేమో స్వామివారు, కొండ కిందేమో, అంటే ఎలా వీళ్ళు పుణ్యక్షేత్రంలో తిష్ట వేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇందాకేదో సెకండ్ జనరేషన్ అన్నారు, వీళ్ళిద్దరిని మిస్ అయినట్టున్నారు. ఎవరు? చెవిరెడ్డి మెహిత్ రెడ్డి లేకపోతే భూమన అభినవ్ రెడ్డి. అంటే వారసత్వంగా వీళ్ళు ఎలా ఈ నేర సామ్రాజ్యానికి పరిరక్షకులుగా తమ బిడ్డలను కూడా తయారు చేస్తున్నారంటే, నీకు దగ్గర 14 లక్షల ఎకరాలు నీకు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తుడిచిపెట్టారు. దాంట్లో కూడా 6 లక్షల ఎకరాలు ఎవరి? ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి అటవీ భూముల పైన, ఆక్రమణ పైన క్రిమినల్ కేసు పెట్టారు డిప్యూటీ సీఎం మీ భీమ్లా నాయక్, అదే పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరి వాట్ నెక్స్ట్? సజ్జల రామకృష్ణారెడ్డి పైన పెట్టా? సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలో, అంటే ఈయన చిత్తూరు జిల్లా, ఈయన గుత్త, కడప జిల్లా వాళ్ళకి గుత్త. ఏది? ఇవాళ సీకే దిన్నె మండలంలో నీకు దగ్గర 200 ఎకరాలు సజ్జల ఎస్టేట్, దాంట్లో 105 ఎకరాలు అటవీ భూమి అన్నారు, సర్వే చేశారు. 65 ఎకరాలు అటవీ భూమిగా నిర్ధారించారు. మరి అతని పైన క్రిమినల్ కేసులే. వాళ్ళ అన్నదమ్ములు ఎవరు? సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అటవీ భూములు ఆక్రమించాడు? అరే చెరువులు ఆక్రమించేశారు, అటవీ భూములు కలిపేసుకున్నారు, దానిలో 23 ఎకరాలు ఏమో ఉన్నాయన్నారు. అది కూడా మీ భీమ్లా నాయకే సర్వేకి ఆదేశించాడు. మొత్తానికి భరతం పడుతున్నట్టున్నాడు. ఇవాళ అడవుల పరిరక్షణే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది మొత్తం ఇవాళ అసలు ప్రతి నియోజకవర్గంలో అడవులు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలందరిపైన, అప్పట్లో పనిచేసిన వాళ్ళపై విచారణ జరిపించాలి. నల్లమల అడవులు కావచ్చు, శేషాచల అడవులు కావచ్చు, మొత్తం అంతా ఆ సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల, వీళ్ళు భూభక్షకుల, భూబకాసురులు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అయితే డివిఎస్ గారు మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ ఇప్పుడు పూర్తిగా జగన్ మెడకు చుట్టుకుందనుకోవాలా, లేదా భారతిరెడ్డి గారు మెడకు చుట్టుకుందనుకోవాలా అని ఏమంటారు? ఎందుకంటే బాలాజీ గోవిందప్ప పూర్తిగా భారతీయ సిమెంట్ సంబంధించి పూర్తి స్థాయి ఆయన డైరెక్టర్గా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నిన్నటిదాకా అక్రమ అరెస్ట్ అని, ఇప్పుడు వచ్చేసి అరెస్ట్ అయిపోగానే ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారంటే అసలు గోవిందప్ప అంటే మాకు తెలియదు అంటున్నారు.
గతంలో కసిరెడ్డి రాజ్ అక్రమ అరెస్ట్ అన్నారు, పట్టుబడగానే అరెస్ట్ అయిపోగానే అసలు రాజ్ కసిరెడ్డి మావాడు కాదు టీడీపీ మనిషి అంటున్నారు. సో మొత్తానికి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఏం చెప్పబోతున్నాడు, ఎవరు మెడకి చుట్టుకుంటుందంటే ఏం చెప్తారు? అంటే జగన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా, మేడం భారతి మెడకు చుట్టుకుంటుందా అంటే మనం ఏం చెప్తాం, ఇద్దరు మెడకు చుట్టుకుంటాం. ఎందుకంటే జగన్ రెడ్డి మనుషులు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు, ఆయన ఓఎస్డి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డి యొక్క కంపెనీలు ఒక 5 సూట్ కేసు కంపెనీలు కృష్ణమోహన్ రెడ్డి ఎదురుగా పెట్టారు. ఏంటి, నీ కొడుకు కంపెనీలోకి ఈ లావాదేవీలని ఎలా జరిగాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బు, నువ్వెంటి, నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నువ్వు ఆర్డీఓ దీంట్లో నువ్వు రిజైన్ చేసి వచ్చావు, విజయమ్మకు ఓఎస్డీగా బంద్ చేసావు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బంద్ చేసావు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా, ఇదంతా మద్యం ముడుపులేనా? ఇప్పుడు మరి మీరు ఇందాక బాలాజీ గోవిందప్ప అన్నారు, ఎవరైనా మేడం సిమెంట్ ఫ్యాక్టరీలో ఫైనాన్స్ డైరెక్టర్. ఇప్పుడు ఇవాళ మరి మేడం దగ్గరికి చేరిందా ఈ డబ్బు అంతా, సార్ దగ్గరికి చేరిందా? మొత్తం ఏదైనా ఇద్దరు ఉండేది ఒకే ప్యాలెస్లో కదా, ప్యాలెస్కి చేరింది మాత్రం వాస్తవం. ఏది వాళ్ళ తాడేపల్లిలో నోట్లు కట్టల పాములు అనమాట, మద్యంలో ఇవాళ ఈ కట్టల పాములు. ఏది బాలాజీ గోవిందప్ప ఖాళీ కారుతో కసిరెడ్డి రాజు ఇంటికి వెళ్ళేవాడంట జర్నలిస్ట్ కాలనీలో, నోట్ల కట్టలతో మరి ఆ వాహనాలు వెనక్కి తిరిగి వచ్చాయంట. నానక్రామ్ కూడా అక్కడ ఒక ఆఫీసు, ఖాళీ కార్లతో వెళ్తున్నాడు, మరి బండిల్స్ తెస్తున్నారు వెహికల్స్ నిండా. అప్పట్లో ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లోకి ఏదో కంటైనర్ వెళ్ళిందన్నారు, మీడియా అంతా గోల పుట్టింది, సోషల్ మీడియాలో కూడా అదేదో ప్రోటోకాల్, అందులో వెజిటబుల్స్ అన్నారు. వెజిటబుల్స్ ప్రోటోకాల్ అయితే అసలు చెక్ పోస్టుల దగ్గర ఆపకుండా ఎందుకు లోపలికి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిందన్నారు. అంటే ఆ కంటైనర్ల నిండా ఉన్నది డబ్బు, నోట్ల కట్టలు అనేది ఇక్కడ మనకు ఇప్పుడు కనపడుతున్న పరిస్థితి అనమాట. అప్పుడు చేస్తే అదేదో ఆరోపణ అన్నారు, ఇప్పుడు అవి కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో. ఇప్పుడు అప్పుడు బంగారం స్పెషల్ ఫ్లైట్స్లో తీసుకొచ్చారు అన్నారు, ఎవరో ఒక ఐఏఎస్ భార్య గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిందన్నారు. అప్పట్లో పోస్ట్ అది అసలు మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాన్ని పట్టుకునే జర్నలిస్టు అంకబాబుని ఆ రోజు పట్టుకెళ్ళారు అర్ధరాత్రి. ఆయన లుంగీ మీద ఉన్న ఆయన సీనియర్ సిటిజన్, 65 ఏళ్ళు ఉన్న మనిషిని. అంటే అది వాస్తవాన్ని ఇప్పుడు కనపడుతోంది. ఏది, ఒక ఐఏఎస్ ఇవాళ ఈ విచారణకి ఇవాళ అటెండ్ అయ్యాడు, ధనుంజయ రెడ్డి. అంటే 1000 కోట్ల రూపాయలు విలువైన బంగారం మరి వీరు కొన్నారని, మార్చారని. 4 జ్యువెలరీస్ కంపెనీస్ ఇందులో ఉన్నాయి, 29 మంది నిందితుల జాబితాలో, ముంబై బేస్డ్గా. అంటే అసలు ఎంత బంగారం కొన్నారు, ఎవరెవరు ఏ రూపాల్లోకి మార్చారు, ఎక్కడుంది ఆ బంగారం అంతా? ఇప్పుడు ఇతను బాలాజీ గోవిందప్ప, ఇతను అసలు రియల్ ఎస్టేట్ కర్ణాటకలో, ఇప్పుడు ఆ బెంగళూరు, మైసూరు, ఆ మొత్తం అంతా రియల్ ఎస్టేట్లో ఈయన పెట్టుబడులు పెట్టారు అంటున్నారు. ఏది 1000 కోట్లు అన్నారు బెంగళూరులో. అంటే ఇక్కడ కసిరెడ్డి రాజ్ ఇన్ఫ్రా కంపెనీలు ఎక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు, హాస్పిటల్స్లో పెట్టారు, సినిమాలు తీశారన్నారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అతని పక్కన ఎవరు, అతను బినామీ అంటున్నారు, అతను కూడా ఇవాళ కలిపి తీసుకురమ్మన్నారు. నీతో పాటు నీ బినామీ, వాడి పేరు కూడా శ్రీధర్. వాళ్ళిద్దరిని వాళ్ళు రమ్మన్న నేపథ్యంలో మరి శ్రీధర్ వచ్చాడా, శ్రీధర్ గుట్టు విప్పుతాడా? అసలు ఏంటి, శ్రీధర్ వెహికల్స్ తాడేపల్లి జగన్ ప్యాలెస్లోకి అసలు వెళ్ళిపోతాయి, ఎవరు ఆపరు, సెక్రటేరియట్లోకి వెళ్ళిపోతాయి. అంటే ధనుంజయ రెడ్డి ఈ అక్రమాస్తులన్నీ అతని పేరు మీద పెట్టాడని. ఇప్పుడు అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళ కస్టడీకి ఇచ్చింది. ఒక శ్రీధర్ ఏమో ధనుంజయ బినామీ, రాయచోటి అంట, వాళ్ళది అయింది రాయచోటి, ఇది రాయచోటి. ఇప్పుడు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు ఏం బయట పెడతాడు? మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్నటువంటి లావాదేవీలు, తన డిస్టిలరీని బెదిరించి ఎలా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. డిస్టిలరీల యజమానులందరూ వాంగ్మూలాలు ఇచ్చారు. ఏది, విశాఖ డిస్టిలరీ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా డిస్టిలరీలు అన్నీ కూడా మమ్మల్ని బెదిరించి మా డిస్టిలరీలు సబ్లీజులకు తీసుకొని. అదేమంటే వాళ్ళ సాక్షి మీడియా ఏమని రాస్తుంది, చంద్రబాబు హయాంలో ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే ఉన్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త డిస్టిలరీ ఒక్కదానికి అనుమతి ఇవ్వలేదంటారు. చంద్రబాబు హయాంలో డిస్టిలరీలు అన్నీ భూమి మీద ఉన్నాయి. ప్రధాన డిస్టిలరీస్ తెలుసా నీకు ఎక్కడుందో?
ఇప్పుడు అదాన్ డిస్టిలరీస్ అనేది ఎక్కడుందో తెలియదు, అదో బ్రహ్మ పదార్థం. ఏది దానిలో మిషనరీ ఉండదు, అసలు అది ఉండదు. మరి ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు దానికి? నువ్వు కాదా? ఎవరు దానికి? ఆ పెనక రోహిత్ రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి ఎవరు? అసలు లీలా డిస్టిలరీస్ ఎక్కడుంది? అది ఎక్కడో పాండిచ్చేరిలో ఉంది. దానికి నువ్వేంటి ఆర్డర్ పెట్టడం? ఆ బోలేబాబా డైరీలోనేమో కల్తీ నెయ్యి, ఈ పాండిచ్చేరి లీలా డిస్టిలరీలోనేమో కల్తీ మద్యం. అసలు మామూలాడు కాదు. జగన్మోహన్ రెడ్డి మామూలాడు కాదు. Please subscribe to Leo News for more videos.